హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సంధ్య. చాలామంది ఐనోస్టాల్ సప్లిమెంట్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ఐనోస్టాల్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ చేయాలి, ఇది న్యాచురల్గా కూడా అవైలబుల్గా ఉండదా వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో అని. అసలు ఐనోస్టాల్ ఏంటి అంటే వైటమిన్ B8. ఈ ఐనోస్టాల్ న్యాచురల్గా మయో ఐనోస్టాల్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. అసలు ఈ ఐనోస్టాల్ ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు ఫ్రీక్వెంట్గా ఇవి యూజ్ చేస్తున్న రీసెంట్ డేస్లో. ఈ మయో ఐనోస్టాల్ అనేది ఇన్సులిన్ సిగ్నల్ పాత్వేలో సెకండరీ మెసెంజర్గా యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసి సెల్లో గ్లూకోజ్ అప్టేక్ని పెంచి బ్లడ్లో గ్లూకోజ్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు ఇది టీకా సెల్స్ని స్టిమ్యులేషన్ని తగ్గించి ఆండ్రోజన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో అందుకే ఎక్కువ PCOD కండిషన్ ఉన్న వాళ్ళకి ఐనోస్టాల్ సప్లిమెంట్స్ అనేవి రికమెండ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఐనోస్టాల్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది మన బాడీలో ఫాస్ఫోటిడైల్ ఐనోస్టాల్గా కన్వర్ట్ అయ్యి లిపోట్రోపిక్ ఫ్యాక్టర్గా యాక్ట్ చేసి లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు ఇది డోపమిన్ సెరటోనిన్ సిగ్నలింగ్ పాత్వేని మాడ్యులేట్ చేయడం వల్ల డోపమిన్ సెరటోనిన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి యాంగ్జైటీ, స్ట్రెస్, లో మూడ్ ఇవి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మరి ఐనోస్టాల్ని ఓన్లీ సప్లిమెంట్స్ ఫామ్లో తీసుకోవాలా, న్యాచురల్ ఫామ్లో దొరకదా అంటే లేదు. ఇది న్యాచురల్గా కూడా చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఐనోస్టాల్ రిచ్గా మస్క్ మిలాన్లో ఉంటుంది. లైక్ 100 grams ఆఫ్ మస్క్ మిలాన్లో 350 mg ఆఫ్ ఐనోస్టాల్ ఉంటుంది. వీటితో పాటు మీకు గ్రేప్స్, ఆల్మండ్స్, నట్స్, బనానాస్, ఆరెంజెస్, బెర్రీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం బుక్ యువర్ అపాయింట్మెంట్ ఇన్ www.vikashomeo.com. థ్యాంక్ యూ.